నమస్కారం లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈరోజు మనం వరల్డ్లోనే అతిపెద్ద ఎల్ క్లాసికో మ్యాచ్ అయిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని హైలైట్స్ చూడబోతున్నాం. ఈ మ్యాచ్లో ఇరు జట్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకి కామెంటేట్ చేయడానికి అచ్యుత్ గారు వేచి చూస్తున్నారు. మొదటి బాల్ అయితే షాహీన్ అఫ్రీది వేయడం జరుగుతుంది. రిషబ్ పంత్ అయితే లాంగ్ ఆన్లో కొడదాం అనుకుంటున్నాడు, టైమింగ్ సరిగ్గా అవ్వలేదు, క్యాచ్ అవుట్. పర్వాలేదు. నెక్స్ట్ పాకిస్తాన్కి ఫాదర్ అయిన విరాట్ కోహ్లీ వచ్చాడు, లాంగ్ ఆఫ్ మీదుగా కొట్టాడు, ఫుట్ వర్క్ సరిగ్గా అవ్వలేదు, ఒక రన్ అయితే వస్తుంది. వరల్డ్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిన T20 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్లోకి వచ్చారు. చూద్దాం ఎటువంటి విధ్వంసం అయితే వీరు చేస్తారో. మొదటి బాల్ డీప్ స్క్వేర్ లెగ్ వైపుగా చక్కటి 4 అయితే కొట్టారు సూర్యకుమార్ యాదవ్. ఎంతో మంచిగా ఆ 4 అయితే టైమింగ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బాల్ని లాంగ్ ఆన్ మీదుగా ఆడుతున్నారు. లాంగ్ ఆన్ మీదుగా ఎంతో చక్కటి సిక్స్. అది ఆకాశంలో ఉన్న మేఘాలకి హాయ్ చెప్పొచ్చింది, అంత దూరం వెళ్ళింది ఆ 6. ఎంతో చక్కటి 6. లాంగ్ ఆన్ మీదగా ఎంతో మంచి 6 కొట్టిన సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ మీద ఉన్నారు. చూద్దాం మరి ఎంత ఎక్కువ టార్గెట్ అయితే ఇవ్వగలరు. 10 రన్నులు కొట్టాడు కేవలం 2 బంతుల్లో. రెండవది లాంగ్ ఆఫ్ మీదుగా మరో చక్కటి 6. ఎంతో మంచి 6 అది. తరువాత బాల్ అయితే అఫ్రీది మీద చాలా ప్రెషర్ అయితే ఉంటుంది. ఈ బాల్ని కూడా డీప్ స్క్వేర్ లెగ్ వైపే ఆడదాం అనుకుంటున్నారు సూర్యకుమార్ యాదవ్. చూద్దాం మరి ఎలా టైం అవుతుందో. చక్కటి 4 అక్కడ డీప్ స్క్వేర్ లెగ్ మీదగా ఎంతో చక్కటి 4, ఎంతో మంచిగా వెళ్ళింది ఆ 4. సో మొదటి ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి 6 బంతుల్లో. చూద్దాం ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ఆడతారో. ఎంతో చక్కటి 4 అక్కడ లాంగ్ ఆన్ మీదగా 6 వెళ్ళిపోయింది ఏకంగా. లాంగ్ ఆన్ మీదగా ఎంతో చక్కటి 6 కొట్టారు. ఇప్పుడు డీప్ స్క్వేర్ టైం సరిగ్గా అవ్వలేదు, కానీ ఫీల్డర్ ఎవరు లేనందువల్ల 2 రన్లు అయితే సునాయాసంగా తీయగలరు. మళ్ళీ విరాట్ కోహ్లీకే స్ట్రైక్ వచ్చింది. 3 బంతుల్లో 9 పరుగులు చేసి ఉన్నారు. చూడాలి మరి విరాట్ కోహ్లీ ఎలా ఆడతారు. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కూడా దిగుతారు. టీమిండియా ఫ్యాన్స్కి ఎటువంటి బెంగ కూడా లేదు. లాంగ్ ఆఫ్ మీదుగా ఇది కూడా రిషబ్ పంత్ ఎలానైతే అవుట్ అయ్యారో అలానే అవుట్ అయ్యారు విరాట్ కోహ్లీ. ఇప్పుడు రోహిత్ శర్మ దిగబోతున్నారు. T20లో అతని ఫామ్ చూసాం, ఇప్పుడు ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి. లాంగ్ ఆన్ మీదుగా అచ్చం విరాట్ కోహ్లీ కొట్టినట్టే ఎంతో మంచి 6. విరాట్ కోహ్లీ కొట్టినట్టే కొట్టారు రోహిత్ శర్మ. ఇప్పుడు డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా కొడుతున్నారు. చక్కటి 4 అక్కడ, ఎంతో చక్కటి 4. విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తున్నారు. అప్పుడే 39 పరుగులు వచ్చినాయి. ఇంకో బాల్ అయితే మిగిలింది. 4 అక్కడ 3 బంతుల్లో 14 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ అయితే ఏకంగా 4 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఎంతో మంచి టార్గెట్ వచ్చింది, ఎంతో మంచి రన్స్ కొట్టారు. టీమిండియన్ బ్యాటర్స్ అయితే 44 పరుగులు టార్గెట్ ఇచ్చారు. ఇంకా పాకిస్తాన్కి ఎంతో ప్రెషర్ ఉంటుంది. వరల్డ్లోనే టాప్ క్లాస్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూడాలి మరి అతని బౌలింగ్ స్టైల్ ఎలా ఉంటుందో, ఎన్ని రన్లతో ఆడాతో గెలుస్తారో టీమిండియా. 44 పరుగులు కొట్టడం అంటే సునాయాసం కాదు. ఫస్ట్ బాల్ యార్కర్ లెంత్లో లక్కీ 4 అయితే వెళ్ళిపోయింది అక్కడ రిజ్వాన్కి. థర్డ్ మన్ వైపుగా నెక్స్ట్ బాల్ కూడా యార్కర్ లెంత్లో జస్ప్రీత్ బుమ్రా టైం చేయడానికి చూస్తున్నారు. 11 బంతుల్లో 40 పరుగులు అయితే చేయాలి. స్కోర్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇందాక అయినట్టు టైం అవ్వలేదు, 2 పరుగులు అయితే వస్తాయి అక్కడ. 38 పరుగులు చేయాలి కేవలం 10 బంతుల్లో. 3.8 రన్స్ కొట్టాలి ప్రతి బాల్కి. చూద్దాం మరి ఎలా ఆడతారో. 3వ బంతిని వేయబోతున్నారు జస్ప్రీత్ బుమ్రా. ఈ బంతి
కట్టడి చేసింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఎంతో ప్రెషర్లో ఉన్నారు. ఇప్పుడు పర్ బాల్ బౌండరీ కొడితేనే కానీ మ్యాచ్ గెలవలేని స్థితి. ఇక్కడి నుంచి ఒక బౌండరీ కనుక కొట్టపోతే ఇండియాదే గెలుపు. ఇంకా 37 పరుగులు చేయాలి. ప్రతి బాల్ 6 కొట్టకపోతే పని అవ్వదు. ప్రతి బాల్ 6 కొడితేనే గెలవగలరు. ఇంకా ఈ ఒక్క బాల్ డాట్ బాల్ అయితే ఇంకా ఇండియా తథ్యం అయిపోయింది. ఇండియా వాన్ ది మ్యాచ్. ఇక్కడి నుంచి ప్రతి బాల్ 6 కొడితే 36 పరుగులే చేయగలరు. అప్పటికి టై అవుద్ది. ఈ బాల్ 6 ఇవ్వకుండా ఉంటే ఇండియా వాన్ ది మ్యాచ్. ఇండియా అయితే విన్ అయిపోయింది మ్యాచ్ని. ఇప్పుడు చూడాలి ఎంత భారీ మార్జిన్తో అయితే గెలవగలదో. పాకిస్తాన్ ప్లేయర్స్ని చిన్నపిల్లల టీం లాగా కట్టడి చేసింది. ఎంతో మంచి బౌలింగ్ యూనిటే. బ్యాటింగ్ అయితే విధ్వంసం అని చెప్పాలి. నెక్స్ట్ ఓవర్ కుల్దీప్ యాదవ్ ఇక్కడ ఎన్ని రన్లు ఇచ్చినా సరే ఇండియాదే గెలుపు. 36 పరుగులు చేయాలి కేవలం 5 బంతుల్లో. ఇంక ఇది అసాధ్యం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బంత్ అయితే ఒక రన్ 2 పరుగులు అయితే తీస్తున్నారు రిస్క్ చేసి. 2 పరుగులు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఎంత కొట్టినా సరే ప్రయోజనం లేదు. ఇండియా అయితే ఎంతో మంచి బ్యాటింగ్ యూనిట్, మంచి బౌలింగ్ యూనిట్తో అద్దరగొట్టింది మ్యాచ్ని. చూద్దాం ఎన్ని పరుగులు తేడాతో గెలుస్తుందో. ఇంకా 3 బాళ్ళు ఉన్నాయి, 30 రన్లు కొట్టాలి. ప్రతి బాల్కి 10 రన్నులు కొడితేనే కానీ గెలవలేరు. 2 బాల్లో 29 పరుగులు. ఇక చివరి బంత్ అయితే మిగిలింది. చివరి బంతిలో 29 పరుగులు ఎవరు కొట్టలేరు. చూద్దాం ఎన్ని రన్లు తేడాతో గెలుస్తుందో. ఇండియా ఏకంగా 28 పరుగుల మార్జిన్తో గెలిచి ఎంతో గొప్ప ప్రదర్శన ఇచ్చి రికార్డు స్థాయిలో ఆడింది. సూర్యకుమార్ యాదవ్ అయితే విధ్వంసం. వీటన్నిటి కారణాన ఇండియా ఏకంగా 28 పరుగులతో గెలిచింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.